यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పరమాత్మ యొక్క స్వరూపం, అతనిని పొందేటువంటి మార్గము అంటే సాధ్య వస్తువు సాధనము రెండూ కూడా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. అనేక ప్రాణికోట్లతో నిండిపోయి ఉన్నటువంటి జగత్తంతా ఎక్కడ ఉంది, దానికి ఆధారం ఏమిటి అనేటువంటి ప్రశ్నలకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? పరమాత్మ అనే ఆధారంపైనే ఈ చరాచర ప్రపంచమంతా సద్వస్తువు అయినటువంటి పరమాత్మలోనే ఉంది. నిద్రిస్తున్న వాడికి కొన్ని కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నలోకం మేల్కొన్న వాడిలోనే ఉంటుంది. కానీ ఆ స్వప్నావస్థ వేరు, మెలకుగా ఉన్నప్పుడు స్థితి వేరు. అలాగే సమస్త స్థావర జంగమములు, స్థావరములు అంటే స్థిరంగా ఉండేటువంటి కొండలు గుట్టలు వంటివి, నిజంగా మామూలుగా అంటే తిరుగుతూ ఉండేటువంటి సమస్త ప్రాణికోటి, వీటిని జంగమము అంటాం. ఈ తిరిగేటువంటి ప్రాణికోటి అంతా కూడా ఆత్మయందే ఉంటుంది. పాలలో వెన్న ఏ విధంగా అయితే వ్యాపించి ఉంటుందో ఆ ప్రకారమే పరమాత్మ జగత్ అంతటా వ్యాపించి ఉన్నాడు. అలా అన్ని చోట్ల వ్యాపించి ఉన్న పరమాత్మ జీవులకు దొరకాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇక్కడ చెప్పబడింది. భక్త్యా లభ్యస్త్వనన్యయ అంటే కేవలము అనన్య భక్తి చేత మాత్రమే దొరుకుతాడు. అనన్య భక్తి అంటే మోక్షం పొందడానికి కేవలము స్వల్ప భక్తి చాలదని, చాలా తీవ్రమైన భక్తి ఉండాలని తెలుస్తోంది. అన్యము కానిది అనన్యము అంటే భగవంతుని మీద తప్పించి వేరే ఏ వస్తువు మీద ఆసక్తి లేకుండా ఉండాలి. నశించే వస్తువులపై కొంత, భగవంతునిపై అప్పుడప్పుడు కొంత భక్తి ఉండడం అనన్య భక్తి అవదు కదా. భక్తి మార్గం చాలా సులభం, జాగ్రత్తగా పాటిస్తే భగవంతుని పొందడం చాలా తేలిక. అందుకే ఏ యోగం గురించి చెప్పినా చివర భక్తిని గురించి తెలియజేస్తూ ఉంటారు. అందువల్ల అనన్య భక్తి చేత ఆ పరమాత్మని తప్పక పొందవచ్చని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో జనులు ఏమాత్రము సందేహించక అటువంటి సాధనను వెంటనే ఆచరించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి. దేవుణ్ణి పొందడానికి మార్గం ఏమిటి, దేవుణ్ణి మనం పొందగలమా అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఈ శ్లోకం సమాధానం చెప్తుంది. అనన్య భక్తే అందుకు మార్గము. ఇందులో ఎటువంటి సంశయము లేదు. ఎటువంటి సందేహం కానీ సంశయం కానీ పెట్టుకోకుండా భగవంతుడు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరించాలి. జై గురుదత్త.